ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. మహిళలకు పండగే పండగ, బతుకమ్మ చీరలు ప్లస్ కానుకగా 1500. ఈ పత్రం తీసుకొని ఇక్కడికి వెళ్ళండి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో నిన్న అటుకుల బతుకమ్మ పూర్తయిపోయింది, మొన్న ఎంగిలి బతుకమ్మ పూర్తయిపోయింది. ఇంకా తెలంగాణ మహిళా సోదరి మనులకు చీరలు కానీ గిఫ్టులు కానీ ఇచ్చిన మాట తప్పిన తెలంగాణ రాష్ట్ర సీఎం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సభ్యులతో కీలక సూచనలు చేయించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చీరలు బతుకమ్మ పండుగ రోజు కూడా కట్టుకునే వారం కాదు, కానీ తాము ఇచ్చే 2 చీరలు 2 చీరలు ఇస్తాము, వాడిన తర్వాత కూడా ఇంట్లో దీనికి సంబంధించిన అవసరాలు ఉంటాయి, అత్యధిక ఖర్చుతో చీరలను ఆర్డర్లో పెట్టినా అవి ఇంకా రాలేదు, అత్యంత త్వరితగతినే 2 చీరలు ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ 2 చీరలు బతుకమ్మ పండుగ రోజు సద్దుల బతుకమ్మ రోజు కంటే ముందుగా ఇస్తారా, సద్దుల బతుకమ్మ అయిన తర్వాత ఇస్తారా, లేకపోతే ఇదే విధంగా మాటలు చెప్పి మాటను దాటేస్తారా అనే సందేహం అయితే ఉంది. మరి దీనిపైన మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ చీరలు ఏ చీరలైనా సరే అటుకుల బతుకమ్మ లోపు కంటే ముందే ఇచ్చేవారు. మరి ఇంకా అటుకుల బతుకమ్మ పూర్తయిన తర్వాత కూడా చీరల పంపిణీ కార్యక్రమం కార్యరూపం దాల్చకపోవడంతో మహిళా సోదరి మనులు తీవ్ర ఆందోళన చేపడుతున్నట్లు సమాచారం.